సుదీర్ఘ విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ్టి నుంచి 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే బ్రెజిల్లో జరగనున్న 17వ బ్రిక్స్ సమావేశాలకు కూడా హాజరు కానున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి ఇదే సుదీర్ఘ విదేశీ పర్యటన కానుంది. వికారాబాద్ పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. పట్టణంలోని ఐటీఐ కాలేజ్లో గల ఆంజనేయ స్వామి ఆలయంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు స్వామివారి విగ్రహాన్ని దగ్ధం చేశారు. దీంతో హిందూ విద్యార్థులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దుశ్చర్యకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టేదే లేదని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే వనదేవతలు సమ్మక్క సారమ్మల జాతరకు ముహూర్తం ఖరారైంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర 2026ను వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఈ మహావేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మదురైలో జరిగిన మురుగన్ భక్తి సమ్మేళనంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును నమోదు చేశారు. పవన్తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్లో చేరతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలోనూ తాను చేరబోనని కుండబద్దలు కొట్టారు. తాను ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు వీరాభిమానినని, వారి కోసమే చివరి వరకు పనిచేస్తానని పేర్కొన్నారు. సుమారు ఏడాది కాలంగా నిలిచిపోయిన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉచిత సర్వదర్శనాలను పునరుద్ధరించారు. ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 1:45 నుంచి 3:45 వరకు భక్తులకు స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను ఆఫ్లైన్లో జారీ చేస్తామని వివరించారు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. అన్నమయ్య భవనం సమీపంలోని ఇనుప కంచెను దాటుకొని చిరుత రావడం కలకలం రేపింది. అయితే సమాచారం అందుకొని ఘటనా స్థలానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు సైరన్లు మోగించారు. దీంతో చిరుత తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలపై నెలకొన్న ఆందోళనలకు తెరపడింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత సంభవిస్తున్న మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధం లేదని భారత వైద్య పరిశోధనా మండలి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించిన కీలక అధ్యయనంలో వెల్లడైంది. ఈ మరణాలకు ప్రధాన కారణం బాధితులకు ముందు నుంచే అనారోగ్య సమస్యలే అని ఈ నివేదిక స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసుపై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కస్టడీలో ఉన్న వ్యక్తి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. చివరికి హంతకులు కూడా ఈ స్థాయిలో దాడి చేయరంటూ పోలీసులపై మండిపడింది. ఈ ఘటనపై విచారణ జరిపి జూలై 8 నాటికి నివేదిక ఇవ్వాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. సాక్ష్యాలన్నీ దర్యాప్తు బృందానికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. కలకత్తా లా స్టూడెంట్ గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేత మనోజిత్ శరీరంపై ఘాట్లు ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలింది. దాడి సమయంలో బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించినందువల్ల ఈ గాయాలైనట్టు పోలీసులు భావిస్తున్నారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తన వారసత్వం, దలైలామా వ్యవస్థ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. తన మరణానంతరం కూడా 600 ఏళ్ల నాటి ఈ పవిత్రమైన పరంపర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో దలైలామా వ్యవస్థ భవిష్యత్తుపై కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికినట్లయింది. రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు వేర్వేరు సేవల కోసం వేర్వేరు యాప్లను ఉపయోగించాల్సిన అవసరాన్ని తొలగిస్తూ అన్ని సేవలను ఒకే గొడుగు కింద తెచ్చింది. రైల్ వన్ పేరుతో సరికొత్త ఆల్ ఇన్ వన్ సూపర్ యాప్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్
40వ వార్షికోత్సవ సందర్భంగా ఈ యాప్ను ప్రయాణికులకు అంకితం చేశారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల అంశంపై జోహ్రాన్ మామ్దానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. జోహ్రాన్ గెలిస్తే ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, మామ్దానీని అరెస్ట్ చేయిస్తానని తేల్చి చెప్పారు. అమెరికాలో కమ్యూనిజానికి స్థానం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని మామ్దానీ చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారని ట్రంప్ వ్యాఖ్యలపై మామ్దానీ స్పందించారు. గాజాలో కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగులు వేశారు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, ఈ తుది ప్రతిపాదనను అంగీకరించాలని ఇరాన్ మద్దతున్న హమాస్ మిలిటెంట్లను ఆయన కోరారు. ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా మారతాయని ట్రంప్ హెచ్చరించారు. అమెరికాలోని ప్రముఖ హిందూ దేవాలయం ఇస్కాన్పై కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఉతాహ్ రాష్ట్రంలోని స్పానిష్ ఫోర్క్లో ఉన్న శ్రీ శ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని దుండగులు కాల్పులు తెగబడ్డారు. ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరింది. ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 5 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. యుఏఈ వేదికగా ఆసియా కప్ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మొత్తం 17 రోజుల పాటు సాగే ఈ టోర్నీ T20 ఫార్మాట్లో జరగనుంది.